హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు మనం ఫిబ్రవరి 3 యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి రివిజన్ చేద్దాము కొన్ని క్వశ్చన్స్. ఇన్ January 2024, Reserve Bank of India has directed which payment bank to seize all the deposits and credit transactions after 29th February 2024. 29th February 2024 తర్వాత రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక బ్యాంక్కి మీరు ఇంకా ఏ ట్రాన్సాక్షన్స్ చేయొద్దు అని చెప్పి ఒక పేమెంట్ బ్యాంక్కి చెప్పిందనమాట. అది ఏ బ్యాంక్ అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్, ఫినో పేమెంట్ బ్యాంక్ అండ్ పేటిఎం పేమెంట్ బ్యాంక్. ఆన్సర్ వచ్చేసరికి పేటిఎం పేమెంట్ బ్యాంక్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, ఈ ఆర్బీఐ అనేది రిస్ట్రిక్షన్స్ విధించింది ఓన్లీ పేటిఎం పేమెంట్ బ్యాంకే. పేటిఎం, ఇప్పుడు మనం పేటిఎం యూజ్ చేస్తాం కదా, ఇది పేమెంట్ అగ్రిగేటర్ కూడా వర్క్ చేస్తుంది. పేమెంట్ అగ్రిగేటర్ అంటే మీ పేటిఎం పేమెంట్ బ్యాంక్కి సంబంధించిన ఏ అయినా సరే క్లోజ్ అయిపోతాయి. ఎప్పుడులోపు? ఫిబ్రవరి 29th వరకు. తర్వాత ఏవి పనిచేయవు. కానీ పేమెంట్ అగ్రిగేటర్ అంటే మనం స్విగ్గీ కానీ ఏదైనా ఆన్లైన్ ఆర్డర్ చేసినప్పుడు పేమెంట్ అగ్రిగేటర్ అంటే పేటిఎం ద్వారా మనం ట్రాన్సాక్షన్స్ అనేది చేయొచ్చు అనమాట. అయితే రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్యాంక్కి సీజ్ చేయమని చెప్పింది, దాని డిపాజిట్స్ని అని చెప్తే ఆన్సర్ వచ్చేసరికి పేటిఎం పేమెంట్ బ్యాంక్. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్. రీసెంట్గా చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి? రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లా, జాకా అష్రఫ్ అండ్ జైషా. జైషా గారు రీసెంట్గా చైర్మన్గా అపాయింట్ అయ్యారు. దేనికి? ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ వెట్లాండ్స్ డే 2024? వరల్డ్ వెట్లాండ్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఫిబ్రవరి 2. దాని థీమ్ ఏంటి అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు మన టోటల్గా ఇండియాలో ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయి? చిత్తడి భూములు, నేలలు 80 ఉన్నాయి. ఇంతకు ముందు దాకా 75 ఉండేవి. రీసెంట్గా మొన్న ఫిబ్రవరి 1 5 యాడ్ అయినాయి. సో ఇప్పుడు టోటల్గా ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయి ఇండియాలో అంటే 80 వెట్లాండ్స్ ఉన్నాయి అన్నమాట. మరి ఆ రోజు థీమ్ ఏంటి? అవర్ వెట్లాండ్స్ అవర్ ప్రొటెక్షన్, వెట్లాండ్స్ యాక్షన్ ఫర్ పీపుల్ అండ్ నేచర్, వెట్లాండ్ రిస్టోరేషన్, వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్. ఆన్సర్ వచ్చేసరికి వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్. మనం ఇంపార్టెన్స్ డేస్ చదివి థీమ్స్ మర్చిపోతూ ఉంటాం. థీమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ ఎక్కువ థీమ్స్ నుంచి అడిగే అవకాశం ఎక్కువ ఉంది. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ టైటిల్ ఏక్ సమందర్ మేరే అందర్? ఏక్ సమందర్ మేరే అందర్ అనే బుక్ని రాసింది ఎవరు అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. అమితావ్ ఘోష్, విక్రమ్ సేథ్, జుంపా లహరి అండ్ సంజీవ్ జోషి. ఆన్సర్ వచ్చేసరికి రీసెంట్గా సంజీవ్ జోషి గారి బుక్ ఏంటిది? ఏక్ సమందర్ మేరే అందర్. ఏక్ సమందర్ మేరే అందర్. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ విచ్ ప్లేయర్ వన్ ఉమెన్స్ సింగిల్ టైటిల్ ఇన్ ఆస్ట్రేలియన్ ఓపెన్? రీసెంట్గా ఆస్ట్రేలియన్ ఓపెన్ జరిగింది కదా, రోహన్ బోపన్న గారి రికార్డు కూడా సాధించారు. అదే ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఉమెన్స్ సింగిల్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. అంకితా రైనా, అరియానా సబ్లెంకా, జెంగ్ క్వింగ్వెన్ అండ్ బార్బోరా క్రెజుకోవా. ఆన్సర్ వచ్చేసరికి అరియానా సబ్లెంకా గారికి ఉమెన్స్ సింగిల్ టైటిల్ వచ్చింది. ఎందులో? ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో. నెక్స్ట్ క్వశ్చన్, కలైనగర్ స్పోర్ట్స్ కిట్. రీసెంట్గా ఇదొక స్కీమ్ పేరు అనమాట. ఏంటి ఆ స్కీమ్ పేరు? కలైగ్నర్ స్పోర్ట్స్ కిట్. రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లాంచ్డ్ బై విచ్ స్టేట్? ఈ స్పోర్ట్స్ కిట్ని ఏ స్టేట్ లాంచ్ చేసింది? తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర. రీసెంట్గా తమిళనాడు లాంచ్ చేసిన స్కీమ్ పేరేంటి? కలైగ్నర్ స్పోర్ట్స్ కిట్. హ్యాస్ డిసైడెడ్ టు లాంచ్ ఏ మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ క్యాంపెయిన్ టు ఎలిమినేట్ ఫైలీరియాసిస్. రీసెంట్గా ఒక స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఏంటిది? మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ క్యాంపెయిన్. ఇది దేన్ని ఎలిమినేట్ చేయడానికి?
ఫైలీరియాసిస్ని ఎలిమినేట్ చేయడానికి రీసెంట్గా ఏ స్టేట్ గవర్నమెంట్ ఒక మాస్ డ్రగ్ క్యాంపెయిన్ని లాంచ్ చేసిందని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్. ఆన్సర్ వచ్చేసరికి రీసెంట్గా ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఏంటిది? ఫైలీరియాసిస్ని ఎలిమినేట్ చేయడానికి ఒక క్యాంపెయిన్ని, డ్రగ్ క్యాంపెయిన్ని లాంచ్ చేసింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్గా బడ్జెట్ వచ్చింది కదా, అయితే ఆ బడ్జెట్లో ఏ మినిస్ట్రీకి ఎక్కువగా నిధులు ఇచ్చారని చెప్పి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. విచ్ మినిస్ట్రీ వాజ్ అలోకేటెడ్ ద హైయెస్ట్ బడ్జెట్ ఇన్ ఇంటరిమ్ బడ్జెట్ 2024? ఈసారి వచ్చిన బడ్జెట్ ఏంటి? ఇంటరిమ్ బడ్జెట్. అంటే ఏంటి? ఎలక్షన్ సమయంలో మొత్తం బడ్జెట్ని రివీల్ చేయకుండా కొంచెం బడ్జెట్నే రివీల్ చేయడాన్ని ఏమంటారంటే ఇంటరిమ్ బడ్జెట్. ఈ సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం రిలీజ్ చేసే బడ్జెట్ని ఏమంటారు? ఇంటరిమ్ బడ్జెట్ అంటారు. అయితే ఈసారి రిలీజ్ చేసిన ఇంటరిమ్ బడ్జెట్లో ఏ మినిస్ట్రీకి ఎక్కువ నిధులు ఇచ్చారు అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. ఆన్సర్ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి రీసెంట్గా ఇంటరిమ్ బడ్జెట్లో ఎక్కువ నిధులని ఇచ్చారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ స్వార్న్ ఇన్ యాజ్ న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్? జార్ఖండ్కి రీసెంట్గా చీఫ్ మినిస్టర్ మారారు కదా, ఎందుకు? అక్కడ జార్ఖండ్ సీఎం ఎవరు? హేమంత్ సోరెన్ గారిని అరెస్ట్ చేశారు. సో ఆయన ప్లేస్లో ఇంకొకళ్ళు అపాయింట్ అయ్యారు. ఆ అపాయింట్ అయిన వారు ఎవరు అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. షింబు సోరెన్, చంపై సోరెన్, సిమాల్ సోరెన్, చొంపు సోరెన్. ఆన్సర్ వచ్చేసరికి చంపై సోరెన్ గారిని హేమంత్ సోరెన్ ప్లేస్లో. ఈయన ఎన్నో చీఫ్ మినిస్టర్? జార్ఖండ్కి 12th చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్. ఎవరు? చంపై సోరెన్. ఓకే, ఈరోజు న్యూస్ వచ్చేసరికి రీసెంట్గా 2000 నోట్స్ అన్నీ బ్యాన్ అయినాయి కదా, అయితే ఈ బ్యాన్ అయిన నోట్స్ ఆర్బీఐ దగ్గరికి వెళ్ళినాయి. ఈ నోట్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళినాయి? ఆర్బీఐ దగ్గరికి వెళ్ళినాయి. అయితే ఎంత % వెళ్ళినాయి అని చెప్పి 31 జనవరి 2024 దాకా ఎన్ని నోట్స్ వెళ్ళాయని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ నోట్స్ అన్నీ ఎక్కడికి వెళ్తాయి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఆ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు ఎకానమీలో ఎన్ని ఉన్నాయంట? 8,897 crores. 8,897 crores ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2023లో 2000 రూపీస్ నోట్స్ అనేవి ట్రాన్సాక్షన్స్కి చేయకూడదు, మీరు సెప్టెంబర్ 2023 కల్లా మీరు నోట్స్ అన్నీ ఆర్బీఐకి పంపించేసేయాలి అని చెప్పారు. తర్వాత ఆ టార్గెట్ అనేది, డేట్ అనేది మారి అక్టోబర్కి మారింది. సో అయితే ఇప్పుడు వరకు ఎంత వచ్చినాయి? 97.50% వరకు నోట్స్ అన్నీ ఆర్బీఐ దగ్గరికి వచ్చేసినాయి అనమాట. వై ద అమౌంట్ ఆఫ్ ₹2000 బ్యాంక్ నోట్స్ స్టిల్ సర్క్యులేటింగ్ ఇన్ ద ఎకానమీ. ఇంకా ఎకానమీలో ఎన్ని ఉన్నాయంట? 8,897 crores ఉన్నాయి. ఈ అమౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఏదన్నా ఎగ్జామ్స్లో ఎన్ని ఉన్నాయి ఇంకా సర్క్యులేట్ అవుతున్నాయి మన ఇండియాలో అని చెప్పి ఇలా వాల్యూస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వాల్యూ అనేది మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. 8,897 crores ఇంకా మన ఇండియాలో 2000 నోట్స్ అనేవి సర్క్యులేట్ అవుతున్నాయి. ద సెంట్రల్ బ్యాంక్ మెన్షన్డ్ దట్ 2000 బ్యాంక్ నోట్స్ విల్ కంటిన్యూ టు బి లీగల్ టెండర్. ఇంకా 2000 బ్యాంక్ నోట్స్ అనేవి లీగల్ టెండర్గా కంటిన్యూ అవుతున్నాయి అని చెప్పారు. ఈ రిపోర్ట్ ఎప్పుడు వరకు చేశారంట? జనవరి 31, 2024 వరకు. ఎంతవరకు వచ్చినాయి? 97.50% వరకు నోట్స్ అన్నీ ఆర్బీఐ దగ్గరికి వచ్చేసాయి. 2000 నోట్స్. 2000 నోట్స్ మహాత్మా గాంధీ సిరీస్, న్యూ మహాత్మా గాంధీ సిరీస్లో 2000 నోట్ ఏ కలరు? మెజెంటా. ఇది పింక్ కాదు, మెజెంటా కలర్. మరి 2000 నోటు మీద ఏ మోటిఫ్ ఉంటుంది వెనక అంటే? మంగళ్యాన్ ఉంటుంది. 2000 నోటు మీద మంగళ్యాన్ ఉంటుంది.
యాజ్ ఆన్ January 31st, 2024, the total value of 2000 banknotes in the circulation has signified decreased to ఎంతకు తగ్గినాయి అంట 8,897 crores from 3.56 lakh crore reported by మేలో ఆల్రెడీ May 19th, 2023 కల్లా రిపోర్ట్ ఏమని చెప్పిందంటే 3.56 lakh crores ఉన్నాయని చెప్పింది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఎంత సర్క్యులేట్ అవుతున్నాయంట 8,897 crores. ఈ వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డేటా కాబట్టి, రీసెంట్ డేటా. వెన్ ద డెసిషన్ ఈజ్ టు డిస్కంటిన్యూ ద బ్యాంక్ నోట్స్, ద క్యుములేటివ్ వాల్యూ ఆఫ్ 2000 బ్యాంక్ నోట్స్ ఇట్స్, మొత్తంగా 2000 బ్యాంక్ నోట్స్ 2000 రూపీ యొక్క వాల్యూ ఎంత ఉన్నాయంట 3.56 lakh crore ఉన్నాయంట. ఎంత ఉన్నాయి 3.56 lakh crores టోటల్గా 2000 నోట్స్ అనేవి మన ఇండియాలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి 8,897 crores మాత్రమే ఉన్నాయి. మరి ఎప్పటిలోపు మీ 2000 నోట్స్ అన్నీ రిటర్న్ చేయమన్నారు? September 30, 2023. తర్వాత ఆ డేట్ని ఎక్స్టెండ్ చేసి ఎంత చెప్పారు October 7, 2023 కల్లా మీ నోట్స్ 2000 మీ దగ్గర ఏ 2000 నోట్స్ అయితే ఉన్నాయో అవన్నీ రిజర్వ్ బ్యాంక్కి పంపించాలి. అంటే బ్యాంక్స్ రూపంలో కానీ మీ అకౌంట్లో వేసుకోవడం ద్వారా కానీ, లేకపోతే 19 RBI ఆఫీసెస్ అక్రాస్ ద కంట్రీ అని చెప్పారు. ఎప్పుడు ఈ డేట్స్ కూడా ఇంపార్టెంట్. September 30 లోపు మీ దగ్గర ఉన్న 2000 నోట్స్ అన్నీ ఇచ్చేయాలి రిజర్వ్ బ్యాంక్కి అని చెప్పారు. కానీ ఆ డేట్ని ఎక్స్టెండ్ చేసి ఎంత చెప్పారు October 7, 2023కి మార్చారు. నెక్స్ట్, అసలు ఈ 2000 హిస్టరీ ఏంటి? అసలు ఈ 2000 రూపీస్ నోటు ఎప్పుడు వచ్చింది చలానాలోకి అంటే November 2016లో ఈ 2000 రూపీస్ నోట్ అనేది వచ్చింది. ఎప్పుడు డిమానిటైజేషన్ అయింది కదా, డిమానిటైజేషన్ ఆఫ్ 1500 నోట్స్ అయినప్పుడు నెక్స్ట్ వెంటనే ఏం చేశారు 2000 రూపీస్ నోట్స్ని లాంచ్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇంట్రడ్యూసింగ్ న్యూ డిజైన్ 2000 మహాత్మా గాంధీ న్యూ సిరీస్లో లాంచ్ చేసింది అనమాట ఈ 2000 రూపీస్. అయితే దీని వెనక ఏ సింబల్ ఉంటుంది, ఏ మోటిఫ్ అంటారు దాన్ని. మోటిఫ్ ఏది ఉంటుంది 2000 వెనకాల అంటే మంగళ్యాన్ ఆన్ ద రివర్స్ డిపిక్టింగ్ ద కంట్రీస్ ఫస్ట్ వెంచర్ ఇంటర్ప్లెన్సీ ఆఫ్ స్పేస్. ద బేస్ కలర్, దీని కలర్ ఏంటి మెజెంటా. నోట్ సైజ్ కూడా ఇంపార్టెంట్ 66 × 166 millimeters. 66 × 166 millimeters. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ప్రతి సంవత్సరాన్ని ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రకంగా గుర్తిస్తున్నారు. ఎలాగైతే మనం 2023ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ ఎలా గుర్తించామో ఈ సంవత్సరం అంటే 2024ని ఇయర్ ఆఫ్ నేవల్ సివిలియన్స్, ఏంటిది ఇయర్ ఆఫ్ నేవల్ సివిలియన్స్గా గుర్తించారంట. ఎవరు? ఇండియన్ నేవీ వాళ్ళు. ఇండియన్ నేవీ వాళ్ళు రీసెంట్గా 2024 ఇయర్ని ఏమని గుర్తించారు అంటే ఇయర్ ఆఫ్ నేవల్ సివిలియన్స్. ఇయర్ ఆఫ్ నేవల్ సివిలియన్స్ ఎవరు చెప్పారు అంటే ఇండియన్ నేవీ వాళ్ళు గుర్తించారు. ఇయర్ ఆఫ్ నేవల్ సివిలియన్స్ ఇట్ కమ్స్ అండర్ ద యూనియన్ డిఫెన్స్ మినిస్ట్రీ. ఇండియన్ నేవీ ఎవరి కింద వస్తుంది, ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? డిఫెన్స్ మినిస్ట్రీ కింద వస్తుంది. ద ప్రెసిడెంట్స్ సర్వ్ యాజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియన్ నేవీ. సుప్రీం కమాండర్ ఎవరు ఇండియన్ నేవీకి అంటే ప్రెసిడెంట్. ఇండియన్ నేవీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు 26th January 1950 ఆన్ ద అకేషన్ ఆఫ్ ఫస్ట్ రిపబ్లిక్ డే. మనం ఫస్ట్ రిపబ్లిక్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాం 26th January 1950. అదే రోజు ఇండియన్ నేవీ కూడా ఎస్టాబ్లిష్ అయింది. సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మన చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఎవరు? ఆర్ హరికుమార్ గారు. ఆర్ హరికుమార్. నేవీ డే అబ్జర్వ్డ్ ఆన్. నేవీ డే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాం December 4th. మార్క్స్ ద ఇండియన్ నేవీ ట్రింప్ ఎట్ కరాచీ పోర్ట్ డ్యూరింగ్ ద 1971 ఇండో పాక్ వార్. ఇప్పుడు అర్థమైంది కదా 2024ని ఇండియన్ నేవీ ఎలా గుర్తించింది ఇయర్ ఆఫ్ నేవల్ సివిలియన్స్గా గుర్తించింది. నెక్స్ట్, ఎక్సర్సైజ్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఈ ఎక్సర్సైజ్ పేరేంటంటే
వాయుశక్తి 2024. ఎక్సర్సైజ్ పేరేంటి? వాయుశక్తి 2024. మనం ఈజీగా స్కోర్ చేసే టాపిక్ ఇదనమాట. ఏ ఎగ్జామ్లో అయినా ఎక్సర్సైజెస్ అనేవి కంపల్సరీగా వస్తాయి. అయితే ఈసారి న్యూస్లోకి వచ్చిన ఎక్సర్సైజ్ పేరేంటి? వాయుశక్తి 2024. ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇది దేనికి సంబంధించిన ఎక్సర్సైజ్ అంటే ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్. ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విల్ బి కండక్టింగ్. వాయుశక్తిని ఎప్పుడు కండక్ట్ చేస్తుందంట? 17th February 2024. 17th February 2024న కండక్ట్ చేస్తుంది ఈ ఎక్సర్సైజ్. ఎక్కడ అంటే రాజస్థాన్, జైసల్మీర్. రాజస్థాన్ జైసల్మీర్. ఈ ఎక్సర్సైజ్ పేరేంటంటే వాయుశక్తి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఎక్సర్సైజ్. ఎక్కడ జరుపుకుతున్నారంటే రాజస్థాన్లోని జైసల్మీర్లో. ఎక్కడ? 17th February 2024న ఎట్ పోఖ్రాన్ ఎయిర్ బేస్ టు గ్రౌండ్ రేంజ్ నియర్ జైసల్మీర్. జైసల్మీర్ ఎక్కడుంది? రాజస్థాన్లో ఉంది. లాస్ట్ ఎడిషన్. ఈ ఎక్సర్సైజ్ లాస్ట్ టైం ఎప్పుడు జరిగిందంట? 16th February 2019లో జరిగింది. దిస్ ఇయర్ ద ఎక్సర్సైజ్ విల్ బీ సీన్ పార్టిసిపేటింగ్ బై 121 ఎయిర్ క్రాఫ్ట్స్. ఇవన్నీ గుర్తుంచుకోకర్లేదు, ఒకసారి చదివి వదిలేస్తే సరిపోతుంది. 121 ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంక్లూడింగ్ ద ఇండిజినియస్ తేజాస్, ప్రచండ్ అండ్ ధ్రువ్. ద అదర్ పార్టిసిపేటింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ వుడ్ ఇంక్లూడ్ రఫేల్, ఫ్రాన్స్కి సంబంధించిన రఫేల్, మిరాజ్ 2000, సుఖోయ్ 30, MKI, జాగ్వార్, హాక్, C-130J, షినూక్, అపాచీ అండ్ MI-17. ఈ రకాలైన ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ ఈ ఎక్సర్సైజ్లో ఏం చేస్తాయి? పార్టిసిపేట్ చేస్తాయి. ఈ ఎక్సర్సైజ్ ఎప్పుడు జరుగుతుంది? 17th February జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే జైసల్మీర్, రాజస్థాన్లోని జైసల్మీర్లో జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ షూటర్. మన ఇండియాకి ఫస్ట్ ఇండివిజువల్ గోల్డ్ ఇన్ ఒలింపిక్స్ తీసుకొచ్చిన ఈయన ఎవరైనా? అభినవ్ బింద్రా గారు రీసెంట్గా న్యూస్లోకి వచ్చారు. ఎందుకు అంటే మనకి ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ఎప్పుడు? ఒలింపిక్స్, ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ప్యారిస్లో జరుగుతున్నాయి. ఈ ఒలింపిక్స్కి టార్చ్ బేరర్గా ఎవరిని సెలెక్ట్ చేశారంటే అభినవ్ బింద్రా గారిని. మీకు ఇక్కడ ఇంపార్టెంట్, అభినవ్ బింద్రా గారు రీసెంట్గా న్యూస్లోకి వచ్చారు. ఆయనతో పాటు లాస్ట్గా ఆయన ఎందుకు అసలు అంత ఫేమస్ అని చెప్పి మనం తెలుసుకోవాలన్నమాట. అయితే ఈయనే మన ఫస్ట్ ఇండియన్. ఇండివిజువల్, మన ఇండియన్స్లో ఫస్ట్ ఇండియన్ అనమాట. ఇండివిజువల్గా గోల్డ్ సంపాదించారు. ఎప్పుడు? ఒలింపిక్స్లో. ఈయన షూటర్. 10 మీటర్ ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఇన్ బీజింగ్ 2008 ఒలింపిక్స్లో ఫస్ట్ టైం ఒక ఇండియన్కి, అది కూడా ఇండివిజువల్ గోల్డ్ వచ్చింది. ఎవరికి? అభినవ్ బింద్రా. ఈయన ఏ స్పోర్ట్కి సంబంధించిన ఆయన అని చెప్పి మిమ్మల్ని అడిగితే ఆన్సర్ వచ్చేసరికి షూటింగ్. హీ ఈజ్ ఏ షూటర్. ద మెన్స్ 100 మీటర్ ఎందులో వచ్చింది ఈయనకి గోల్డ్? మెన్స్ కేటగిరీలో 100 మీటర్స్ ఎయిర్ రైఫిల్ ఈవెంట్. అయితే 2008లో ఒలింపిక్స్ అనేవి ఎక్కడ జరిగినాయి? బీజింగ్, చైనాలోని బీజింగ్లో జరిగినాయి. ఇండియాస్ ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ విల్ టేక్ పార్ట్ ఇన్ ప్యారిస్ 2024 ఒలింపిక్ టార్చ్ రిలే. అభినవ్ బింద్రా ద రాజీవ్ గాంధీ ఖేల్ రత్న. ఈయనకి ఇంకోటి కూడా ఉంది. ఏంటంటే యంగెస్ట్ పర్సన్, ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గెలుచుకున్న యంగెస్ట్ పర్సన్ అయినా ఈయనే. యంగెస్ట్ పర్సన్ కూడా ఈయనే. ఏంటిది? రాజీవ్ గాంధీ ఖేల్ రత్న. ఇప్పుడు ఏమని పిలుస్తున్నాము? నేమ్ చేంజ్ అయింది కదా. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకి నేమ్ ఎలా చేంజ్ అయింది? మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మారింది. ఎలా మారింది? మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మారింది. అయితే ఈ అవార్డు సంపాదించుకున్న యంగెస్ట్ పర్సన్ కూడా ఈయనే. ఎవరు? అభినవ్ బింద్రా గారు. ఇన్ 2001 స్పోర్ట్ షూటర్ అభినవ్ బింద్రా దెన్ ఏజ్డ్ 18. అప్పుడు ఆయనకి ఏజ్ ఎంత అంట? 18 years అంట. ఎప్పుడు? 2001లో.
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని సంపాదించుకున్న యంగెస్ట్ పర్సన్ ఎవరు అంటే అభినవ్ బింద్రా. అలాగే ఇండివిజువల్గా ఒలింపిక్స్లో ఫస్ట్ ఎవర్ ఇండియాకి గోల్డ్ సంపాదించిన ఆయన కూడా అభినవ్ బింద్రానే. ఒలింపిక్స్లో ఎప్పుడు గెలుచుకున్నారు? 2008లో గెలుచుకున్నారు. అదే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అయితే 2001లో ఇచ్చారనమాట. అది ఇలా గుర్తుంచుకోవాలి. ఒలింపిక్స్ అసలు ఇది ఈయన అసలు న్యూస్లోకి ఎందుకు వచ్చారు అంటే ఈసారి జరిగే ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో జరిగే ఒలింపిక్స్కి ఈయన టార్చ్ బేరర్గా అపాయింట్ అయ్యారు, సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్, ఐఎన్ఎస్ నిరూపక్ వాజ్ డీకమిషన్డ్. 38 ఇయర్స్ సర్వీస్ చేసి ఒక ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ షిప్, దాని పేరేంటి నిరూపక్ అనేది రీసెంట్గా వైజాగ్లో ఏం చేశారంటే డీకమిషన్ చేశారనమాట. ఆఫ్టర్ 38 ఇయర్స్ ఆఫ్ ఇల్లస్ట్రేషన్. మనం ఏదైనా ఇండియన్ నేవల్ షిప్స్ గురించి చదివేటప్పుడు అసలు అవి ఎప్పుడు లాంచ్ చేశారో చూడాలి ఫస్ట్. ఇది ఎప్పుడు లాంచ్ చేశారు? August 14, 1985. August 14, 1985న లాంచ్ చేసిన ఐఎన్ఎస్ నిరూపక్ని రీసెంట్గా డీకమిషన్ చేశారనమాట. 38 ఏళ్ళ తర్వాత దీన్ని సర్వీస్లో నుంచి తీసేశారు. The ship is third of the class was launched in June 4th, 19 GRSC and missioned into service at GRSC Garden Rich Shipyard Limited. The INS Nirupak was awarded the Admiral General. ఇది దానికి వచ్చిన అవార్డ్స్ అన్ని 1994, 1995, 2000, 2009లో అడ్మైరల్ జల్ కుర్సెడ్జీ రోలింగ్ ట్రోఫీ వచ్చిందనమాట బెస్ట్ సర్వే షిప్గా. ఇవన్నీ ఒకసారి చదివితే ఓవర్వ్యూగా చదివితే సరిపోతుంది. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రీసెంట్గా డీకమిషన్ చేసిన షిప్ ఏంటి అని చెప్పి మిమ్మల్ని అడుగుతారు. ఐఎన్ఎస్ నిరూపక్. అండ్ ఇది ఎప్పుడు లాంచ్ చేశారు, విధుల్లోకి వచ్చింది అంటే August 14, 1985లో దీన్ని లాంచ్ చేశారని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఇట్ వాజ్ యాక్టివ్లీ ఎంగేజ్డ్ ఇన్ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ operations including Operation Gambhir tsunami relief in 2004, offering critical relief as a hospital ship to Indonesia. హాస్పిటల్ షిప్గా కూడా దీన్ని యూజ్ చేశారంట. దేనికి? ఇండోనేషియాకి. ఇవన్నీ జస్ట్ చదివితే సరిపోతుంది. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, రీసెంట్గా డీకమిషన్ చేసిన షిప్ పేరు ఏంటంటే ఐఎన్ఎస్ నిరూపక్. అది ఎప్పుడు లాంచ్ చేశారంటే August 4, 1985. ఇది ఎన్ని సంవత్సరాల సర్వీస్లో ఉందంటే 38 ఇయర్స్. నెక్స్ట్ ఇదేంటిది? షుగర్. రీసెంట్గా షుగర్ సబ్సిడీ అంటే ఏంటి? మామూలుగా బయట దొరికే రేటు కన్నా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ రేటుని తగ్గించి ప్రజలకి పంపిణీ చేస్తుంది అనమాట. ఆ రేటుని ఏం చేస్తుంది? తగ్గించి, అలాగా సబ్సిడీ అంటారు. దాన్ని ఏమంటారు? సబ్సిడీ. మామూలుగా దొరికే రేటు కన్నా దాన్ని వాల్యూ అనేది తగ్గించి ప్రజలకి ఇచ్చే రేటుని ఏమంటారు? సబ్సిడీ అంటారు. అయితే రీసెంట్గా షుగర్ సబ్సిడీ అనేది న్యూస్లోకి వచ్చింది. ఏంటంటే క్యాబినెట్ అప్రూవ్స్ స్కీమ్ ఆఫ్ షుగర్ సబ్సిడీ ఫర్ ఏఏవై ఫ్యామిలీస్ అండర్ పీడిఎస్. ఏఏఐ ఫ్యామిలీస్కి రీసెంట్గా క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ఏంటిది? షుగర్ సబ్సిడీని. అయితే అసలు ఏఏవై అంటే ఏంటి? అంత్యోదయ అన్న యోజన. ఏఏవై అంటే అంత్యోదయ అన్న యోజన. అదే పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఏం లేదు, ఇప్పుడు మనకి రేషన్ వస్తుంది కదా, రేషన్లో ఏమొస్తాయి? రైస్, షుగర్, అట్లాగా దాల్, ఇలా మారుతూ ఉంటాయి. ఈ క్యాబినెట్ అనేది అప్రూవ్ చేస్తుంది అనమాట. అసలు ఈ సబ్సిడీ స్కీమ్ అనేది మనకి రేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్. అంటే బోత్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్ చేయాలి ఇలాంటి స్కీమ్స్ రావాలి అంటే. అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఏమేమి ఇవ్వాలి అని చెప్పి, అవి ప్రజలకు అందించే మొత్తం వర్క్ ఎవరు చేయాలి? స్టేట్ గవర్నమెంట్ చేయాలి. అట్లాగా రీసెంట్గా షుగర్కి అంటే పంచదారకి సబ్సిడీగా క్యాబినెట్ అప్రూవ్డ్ స్కీమ్ ఫర్ అంత్యోదయ అన్న యోజన ఫ్యామిలీస్కి
డిస్ట్రిబ్యూటెడ్ టు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అసలు ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఏంటి, అసలు ఇది ఫస్ట్ ఎప్పుడు లాంచ్ చేశారంటే World War II అవ్వంగానే ప్రజలందరికీ ఫుడ్ దొరకలేదనమాట. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ని తీసుకొచ్చింది అనమాట. ఎవరికి, అందరికీ తీసుకొచ్చింది. అప్పట్లో ఏంటంటే వరల్డ్ వార్ వల్ల అందరూ బాధపడ్డారు కాబట్టి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమ్ ఏంటి, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్. కానీ గ్రాడ్యువల్గా ఏం చేశారు, ఈ స్కీమ్ని బిలో పావర్టీ లైన్ వాళ్ళకి అందించాలని చెప్పి తీసుకొచ్చారు. బిలో పావర్టీ లైన్ వాళ్ళకి తీసుకొస్తే బాగుంటుంది. అసలు ఈ మెయిన్ స్కీమ్ అంత్యోదయ అన్న యోజన ఏంటి మరి, ఈ అంత్యోదయ అన్న యోజన అంటే ఏంటి, ఏం లేదు, ఎవరు పూర్ అనేవాళ్ళు హంగ్రీగా ఉండకూడదు, ఆకలితో ఉండకూడదు అని చెప్పి తీసుకొచ్చిన స్కీమ్ ఏంటి, అంత్యోదయ అన్న యోజన. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి స్కీమ్ మీకు బాగా తెలిసిందంటే మొన్న కోవిడ్ టైంలో పిఎం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఇది మనకి బాగా తెలుసు. ఎందుకంటే కోవిడ్ టైంలో 2020లో ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. ఏంటిది, 5 kg రైస్ని ఇచ్చారనమాట ఫ్రీగా. ఎప్పుడు, కోవిడ్ టైంలో. ఆ స్కీమ్ పేరేంటి, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. సేమ్ అలాంటి స్కీమ్సే ఏంటిది, అంత్యోదయ అన్న యోజన అన్నమాట. అయితే ఈ అంత్యోదయ అన్న యోజన 2 more yearsని ఎక్స్టెండ్ చేశారు. ఈ ఇయర్ అనేది ఇంపార్టెంట్, 31 March 2026 దాకా ఎక్స్టెండ్ చేశారనమాట. ఏంటి ఆ స్కీమ్ అంటే అంత్యోదయ అన్న యోజన. అయితే ఈ స్కీమ్ కింద ద సెంట్రల్ గవర్నమెంట్ గివ్స్ సబ్సిడీ ఆఫ్ 18.50 per kg per month. 1 kgకి ఎంత ఇస్తుందంటే సబ్సిడీ 18.50, షుగర్కి ఎంత 18.50 ఆఫ్ షుగర్ టు ఏ ఫ్యామిలీస్కి, ఈ స్కీమ్లో ఉన్న ఫ్యామిలీస్కి. ఆ స్కీమ్ పేరేంటి, అంత్యోదయ అన్న యోజన స్కీమ్లో ఉన్న ఫ్యామిలీస్కి ఇస్తుందన్నమాట షుగర్ సబ్సిడీ. నెక్స్ట్ మొత్తం అసలు ఈ డేటా ఏంటో చూద్దాం. 1850 crore డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 15th కమిషన్. 15వ ఆర్థిక సంఘం 2021 నుంచి 2025 వరకు ఉంది కదా, ఈ కాలంలో దీనికోసం ఎంత ఇచ్చారంట, మనీ 1850 crores ఇచ్చారనమాట. ఎప్పుడు, 15th ఫైనాన్స్ కమిషన్. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా, 2021 to 2025-26. ద స్కీమ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బెనిఫిట్. ఇది ఎంతమందికి లబ్ధి పొందుతారు ఈ స్కీమ్ ద్వారా అంటే 1.89 crores అంత్యోదయ అన్న యోజన ఫ్యామిలీస్ ఇన్ ద కంట్రీ. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్రెడీ గివింగ్ ఫ్రీ రేషన్. ఏ స్కీమ్ కింద ఇస్తుంది ఇప్పుడు ప్రెజెంట్ గవర్నమెంట్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ఇందులో ఏమొస్తాయి, దాల్, టొమాటోస్, ఆనియన్స్ అండ్ ఆటా ఎట్ అఫోర్డబుల్ ఫెయిర్ ప్రైజెస్. ఏంటి ఫెయిర్ ప్రైజెస్ అంటే బయట ఉన్న ధరల కన్నా ఇక్కడ ఎంత అంటే తక్కువగా ఉంటాయి ధరలు అన్నమాట. ఫెయిర్ ప్రైజెస్ ఎట్ ద మెజర్స్ టు ఎన్ష్యూర్ సఫిషియంట్ ఫుడ్ ఇన్ ప్లేట్ ఆఫ్ సిటిజన్స్. ఇది అసలు మెయిన్, దీని టార్గెట్ ఏంటి, పూర్ అనేవాళ్ళు ఆకలితో ఉండకూడదు, వాళ్ళకి అంతంత ధరలు పెట్టి కొనలేరు కాబట్టి తక్కువ ధరలకి అందరికీ వాళ్ళ ఫుడ్ ప్లేట్ని ఇవ్వాలని చెప్పి తీసుకొచ్చిన స్కీమ్సే ఏంటి, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. అయితే ఇప్పటి వరకు 3 lakh tons వరకు దాల్, చనా దాల్ ఇచ్చారు. 2.4 lakh tons వరకు భారత్ ఆటా ఇచ్చారు. అండ్ ఆల్రెడీ బీన్ బెనిఫిటింగ్ ఆర్డినరీ కన్జ్యూమర్స్. సో ఈ డేటా అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ అయితే అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు, దేని కింద చేస్తున్నారంటే మోడీ గారు రీసెంట్గా గ్యారంటీ ఆఫ్ ఫుడ్ ఫర్ ఆల్ న్యూట్రిషన్ ఫర్ ఆల్. ఏంటిది క్యాంపెయిన్ పేరేంటి, ఫుడ్ ఫర్ ఆల్ న్యూట్రిషన్ ఫర్ ఆల్ కింద ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ఫుడ్ అందరికీ ఫ్రీ ఫుడ్, ఫ్రీ రేషన్ వస్తుందన్నమాట. విత్ దిస్ అప్రూవల్ ద గవర్నమెంట్ విల్ కంటిన్యూ గివింగ్ సబ్సిడరీ టు పార్టిసిపేటింగ్ స్టేట్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ షుగర్ టు. ఈ కింద ఈ ఫుడ్ ఫర్ ఆల్ న్యూట్రిషన్ ఫర్ ఆల్ కింద షుగర్ అనేది ఇందాక చెప్పాను కదా 18.50 రూపీస్కి ఇస్తారు, సబ్సిడీ వస్తుంది. టు
AAY families through PDS, public distribution system, at the rate of 1 kg per family per month. అయితే ఈ స్కీమ్స్ అన్ని దేని కింద వస్తాయి, ఏ మినిస్ట్రీ కింద వస్తాయంటే మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఈ స్కీమ్స్ అన్ని దేని కింద వస్తాయి, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను కదా, చూడండి. పీడిఎస్ ఈజ్ ఆపరేటెడ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఎవరు ఆపరేట్ చేస్తారు, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ రెండు కొలాబరేట్ అయ్యి ఆపరేట్ చేస్తాయి. The central government through FCI, Food Corporation of India, has assumed the responsibility to procurement, storage. ఈ ఫుడ్ కార్పొరేషన్, ఈ స్కీమ్ అంతా ఎవరు గవర్న్ చేస్తాయి అని అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, కావాల్సిన ఫుడ్ని ప్రొక్యూర్ చేస్తుంది, స్టోర్ చేస్తుంది, ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, ఏ స్టేట్స్కి ఎంతెంత వెళ్ళాలి, ఎవరి దాకా వెళ్ళాలి అని చెప్పి చూసుకునేదంతా ఎవరు, FCI, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది అసలు ఎందుకు తీసుకొచ్చారంటే ఫెయిర్ ప్రైజెస్ టు షాప్స్, అందరికీ ఫెయిర్ ప్రైజ్కి అందించాలని చెప్పి తీసుకొచ్చిన స్కీమే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అనమాట. అండర్ ద పీడిఎస్ ప్రెజెంట్లీ ద కమోడిటీస్ నేమ్, ఏమేమి ఇస్తున్నారు, వీట్ ఇస్తున్నారు, రైస్ ఇస్తున్నారు, షుగర్, బియ్యం, గోధుమలు, చక్కెర, కిరోసిన్ పంపిణీ కోసం. అంటే ఇవి రాష్ట్రానికి బట్టి మారుతూ ఉంటాయి, కొన్ని రాష్ట్రాలకి వేరే విధంగా ఉంటాయి, కానీ మెయిన్గా వచ్చే ఏంటి, వీట్, రైస్, షుగర్ అండ్ కిరోసిన్ వస్తాయి అన్నమాట. అలాగే అవుట్లెట్స్ సచ్ యాజ్ పల్సెస్, చిరుధాన్యాలు ఇస్తారు, ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ ప్యాకెట్స్ వస్తాయి, అయోడైజ్డ్ సాల్ట్ వస్తుంది, స్పైసెస్ వస్తాయి, ఎక్సెట్రా. అయితే అసలు నేను చెప్పాను కదా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారు, వరల్డ్ వార్ తర్వాత లాంచ్ చేశారు. కానీ తర్వాత దీన్ని అమెండ్ చేసింది ఎప్పుడు అంటే 1997లో ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని అమెండ్ చేశారనమాట. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. దాని పేరు ఏమని చెప్పింది, టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. దీని పేరు ఏమని చెప్పింది, టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని చెప్పి. దేనికోసం, పూర్ కోసం వాళ్ళు ఆకలితో పడుకోకుండా ఉండాలని చెప్పి తీసుకొచ్చిన స్కీమే ఏంటి, టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఎప్పుడు అంటే 1997లో లాంచ్ చేశారు. అండర్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బెనిఫిషరీస్ వర్ డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్. అయితే ఈ స్కీమ్ కింద బెనిఫిషరీస్ అనేవాళ్ళు 2 విధాలుగా డివైడ్ అవుతారనమాట, కేటగిరీస్. హౌస్ హోల్డ్ బిలో పావర్టీ లైన్ హౌస్ హోల్డ్స్ అండ్ హౌస్ హోల్డ్స్ అబోవ్ పావర్టీ లైన్. ఇప్పుడు మనకి రేషన్ ఎలా వస్తుంది, బిలో పావర్టీ లైన్ వాళ్ళకే రేషన్ ఇస్తారు. నెక్స్ట్, అంత్యోదయ అన్న యోజన అంటే ఏంటి, అంత్యోదయ అన్న యోజన వాజ్ ఎ స్టెప్ ఫర్ డైరెక్షన్ ఆఫ్ మేకింగ్ TPDS ఎయిమ్ ఫర్ రెడ్యూసింగ్ హంగర్ అమాంగ్ ద పూరెస్ట్. ఆకలిని తగ్గించడానికి ఎవరికి, బిలో పావర్టీ లైన్ వాళ్ళకి. నెక్స్ట్, అంత్యోదయ అన్న యోజన వాజ్ లాంచ్డ్ ఇన్ డిసెంబర్ 2000. ఈ అంత్యోదయ అన్న యోజన అనేది ఎప్పుడు లాంచ్ చేశారు, డిసెంబర్ 2000లో లాంచ్ చేశారు. ఫర్ 1 crore పూరెస్ట్, ఎంతమందికి, 1 crore మెంబర్స్కి లాంచ్ చేశారు. మరి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఎప్పుడు లాంచ్ చేశారు, మన కోవిడ్ టైంలో 2020లో లాంచ్ చేశారు. ఇట్ ఎయిమ్స్ ఇన్ ప్రొవైడ్ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ టు ఎలిజిబుల్ రేషన్ కార్డ్ హోల్డర్స్. రేషన్ కార్డ్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఫ్రీ ఫుడ్ ఇస్తారు, ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తారు. అండర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. ఏ యాక్ట్ కింద అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. ఇదంతా అసలు ఎందుకు వచ్చిందంటే క్యాబినెట్ అనేది రీసెంట్గా షుగర్ ప్రైస్ అనేది ఏం చేసేది, షుగర్ సబ్సిడీ అనేది ఇచ్చింది కాబట్టి ఇదంతా న్యూస్లోకి వచ్చిందనమాట. నెక్స్ట్ ఇండియాస్ నామినేషన్ ఫర్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ 2024-2025. రీసెంట్గా ఇండియా ఏం చేసిందంటే యునెస్కో హెరిటేజ్ లిస్ట్కి ఒక సైట్ని చెప్పిందనమాట. ఈ సైట్కి మీరు యునెస్కో హెరిటేజ్ లిస్టులో యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఎవరు చెప్పారు, ఇండియా చెప్పింది. ఆ సైట్ పేరేంటి అంటే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. ఏంటిది, మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియా విల్ బీ ఇండియాస్ నామినేషన్. ఇండియా నామినేట్ చేసిందనమాట
టు రికగ్నిషన్ యాజ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ ఆఫ్ ఇయర్ 2024-25. ఈ సంవత్సరానికి గాను మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ని నామినేట్ చేసింది. ద 12 కాంపోనెంట్ పార్ట్స్ ఆఫ్ ద నామినేషన్ ఆర్, ఇందులో 12 కోటలు ఉంటాయి. ఫోర్ట్స్, ఇందులో 12 కోటలు ఉంటాయి. సల్హేర్ ఫోర్ట్, శివనేరి ఫోర్ట్, లోహగాడ్ ఫోర్ట్, కందేరి ఫోర్ట్, రాయ్గఢ్ ఫోర్ట్, రాజ్గఢ్ ఫోర్ట్, ప్రతాప్గఢ్, సురన్వర్దర్గ్ అండ్ పన్హాలా ఫోర్ట్, విజయదుర్గ్, సింధుదుర్గ్ ఇన్ మహారాష్ట్ర అండ్ గింజీ ఫోర్ట్ ఇన్ తమిళనాడు. దీస్ కాంపోనెంట్స్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ డైవర్స్ జియోగ్రఫికల్. ఏం లేదు, ఈ పోర్టులో ఎన్ని ఉంటాయి, 12 ఫోర్ట్స్ కలిసిన దాన్ని దీన్ని ఏమంటారంటే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియా అంటారు. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియా, దీని పేరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. రీసెంట్గా ఇండియా నామినేట్ చేసింది దేనికి అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ ఆఫ్ ద ఇయర్ 20, ఈ సంవత్సరం అంటే 2024-2025కి నామినేట్ చేసిందనమాట. అయితే ఇది 17వ శతాబ్దం 19వ శతాబ్దంకి సంబంధించిన ఫోర్ట్ అనమాట. మరాఠా కింగ్డమ్కి సంబంధించిన మరాఠా మిలిటరీకి సంబంధించిన ఫోర్ట్స్. ఇందులో ఎన్ని ఉంటాయి, 12 ఫోర్ట్స్ ఉంటాయి. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రీసెంట్గా మన ప్రెసిడెంట్ ఎవరు, ద్రౌపది ముర్ము గారు ఇనాగరేట్ చేశారు 37th సూరజ్ ఖండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా. సూరజ్ ఖండ్ ఎక్కడుంది, హర్యానాలో ఉంది. ఈ క్రాఫ్ట్ మేళా ఎక్కడ జరుగుతుంది, హర్యానాలోని సూరజ్ ఖండ్లో జరుగుతుంది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 37th. దీన్ని ఎవరు ఇనాగరేట్ చేశారంటే ద్రౌపది ముర్ము గారు రీసెంట్గా సూరజ్ ఖండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళాని ఇనాగరేట్ చేశారు. ఎడిషన్ చాలా ఇంపార్టెంట్. 37th ఎడిషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే February 2nd స్టార్ట్ అయింది. హర్యానా సూరజ్ ఖండ్. అదండి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మా యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. సో ఈ కోర్సెస్ అన్నీ మా యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. మీకు మా యాప్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. మీకు ఆఫ్లైన్ క్లాసెస్ కావాలన్నా ఆన్లైన్ క్లాసెస్లో కావాలన్నా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.